మాటలు ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఈ వారం కూడా అబ్రహాం గారి విశ్వాసం కోసమే మరికొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గతించిన వారం కొంచెం నిలబడలేక కొంచెం వివరంగా చెప్పలేదు. ఈ వారం మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులై ఉండరు. ఈ సందర్భాన్ని గతించిన వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము గారు మెసొపొటేమియా అనే ప్రాంతంలో ఉండటం, ఆ ప్రాంతంలో దేవుడు ఆయన పిలవటం, పిలిచిన వెంటనే ఆ పిలుపుకు లోబడి అన్నీ విడిచిపెట్టి రావటం, ఇది మనం చూసాం. వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న మాట, చివరి మాట చూడండి, 9లో చివరి మాట, అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులై ఉన్నారట. దేవుడు పిలిచి ఒక దేశాన్ని ఇచ్చేస్తే ఇలా చూస్తూ ఉన్నాడు. దేవుడు పిలిచి ఒక దేశాన్ని ఇచ్చేస్తే ఏం చేశాడట? అన్యుల దేశంలో ఉన్నట్టున్నాడట. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక అద్దెలు తీసుకున్నాం అనుకోండి. మనం ఒక అద్దెలు తీసుకున్నప్పుడు మనకి నచ్చినట్టు ఉండొచ్చు. అక్కడ దానికి మేక్ కొట్టకూడదు, గోళ్ళు ఏం మాపకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. టైల్స్ గీతలు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు? అది మంద కాదు కాబట్టి. ఇప్పుడు దేవుడు పిలిచి అబ్రహాముకి ఒక దేశాన్ని ఇచ్చేస్తే ఎలా ఉన్నాడట? అన్యుల దేశంలో ఇది నాది కాదు అన్నట్టు ఉన్నాడట. అర్థమవుతుందా? ఒక ఊరిని, ఒక పట్టణాన్ని, వాళ్ళ సొంత వారిని విడిచిపెట్టి వచ్చేస్తే దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశాన్ని అబ్రహాముకి ఇచ్చేశాడు. అబ్రహాముకి ఆ దేశాన్ని ఇచ్చేస్తే ఆ దేశంలో ఈయన ఎలా ఉంటున్నాడట? అన్యుల దేశంలో ఉన్నట్టు ఉంటున్నాడట. నాది కాదు ఇది. మరి నా దేశం ఏంటి? పైనుంది. నా దేశం పైనుంది అని పైనున్న దేశం కోసం ఆలోచిస్తున్నాడట. ఇక్కడున్న భూముల కోసం ఆలోచించట్లేదట. అర్థమవుతుందా? అలా తన మనసంతా ఎక్కడుంది ఇప్పుడు? చెప్పాలి. పైన అంటే పరలోకం మీద ఉంది. పైనున్న వాటి మీద దృష్టి ఉంచుతున్నాడు ఈయన. ఈ భూ సంబంధమైన వాటి మీద దృష్టి లేదు. దేవుడే ఇచ్చాడు. అది దేవుడే ఇచ్చిన దాని మీద ఏం లేదట. చెప్పాలి. ఇచ్చిన దాని మీద మనసు లేదు. ఆ పైనున్న వాటిని వెతుకుతున్నాడు. పైనున్న వాటిని వెతుకుతూ వారి కోసం ఒక చక్కని మాట రాయబడింది. 15 వచనం చదువుదాం. చూడండి, 13-14 వచనాలు మనం మోషే గారి కోసం తెలుసుకున్నప్పుడు చదువుదాం. ఇప్పుడు 15-16 వచనాలు చదువుదాం. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. ఒకసారి ఆగుదాం. వారు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే మరలా చెప్పాలి వెళ్ళటానికి వీలు ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో అది గుర్తుందనుకోండి, మరలా తిరిగి వెళ్ళటానికి వీలు ఉంటుంది అని చెప్తూ కింద మాట చూడండి, 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. జాగ్రత్త, ఆలోచిద్దాం, తర్వాత మాట చదువుదాం. ఇప్పుడు మాత్రం వినండి. వీళ్ళు వచ్చిన దేశాన్ని ఏం చేశారట? జ్ఞాపకానికి ఉంచుకుంటే మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుందని, మరలా ఆశలన్నీ ఆ పక్కకి వెళ్ళిపోతాయని వాళ్ళు చేసిన పని ఏంటి? వచ్చిన దేశం మీద దృష్టి లేదట, మర్చిపోయారట. అర్థమవుతుందా? అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు? మెసొపొటేమియా అనే ప్రాంతం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? కానాను భూభాగానికి వచ్చాడు. ఇప్పుడు మెసొపొటేమియా ప్రాంతం నుంచి కానాను భూభాగానికి వచ్చాడు. ఈ కానాను భూభాగంలో ఉన్న ఈయన వెనకున్న దేశం అంటే మెసొపొటేమియా తన సొంత ఊరు. ఆ సొంత ఊరిని జ్ఞాపకంలోను కూడా తెచ్చుకుంటలేదంట. ఎందుకు? మరలా వెళ్ళాలనిపిస్తుందని. అర్థమవుతుందా? మరలా వెళ్ళాలనిపిస్తుందని సొంత ఊరిని మర్చిపోయాడట, గుర్తుకు తెచ్చుకోవట్లేదట. దృష్టి అంతా ఎక్కడుంది? విడిచిపెట్టి వచ్చిన ఆ ఊరి మీద లేదు, దేవుడిచ్చిన ఈ భూమి మీద లేదు. ఎక్కడుంది? పరలోకం మీద ఉందంట. అందుకేనట దేవుడు వారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదట. మీకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మోషే గారు
నీ పేరేంటి ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పడానికి నీ పేరేంటి, వాళ్ళు అడుగుతారు కదా నీ పేరేంటని, నీ పేరేంటి ప్రభు అంటే అప్పుడు దేవుడు ఏం చెప్తాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్తాడు. ఇప్పుడు మోషే గారు దేవుణ్ణి నీ పేరేంటి ప్రభువా అని అడిగితే మొట్టమొదటిగా ఉన్నవాడు అంటాడు. ఉన్నవాడంటే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తే అర్థం కాదు ప్రభువా, క్లియర్గా చక్కగా వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఏమని చెప్పాలో ఆ పేరు చెప్తే నేను పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్తాను అని అంటే, ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు, నేను అబ్రహాం దేవుణ్ణి చెప్పాలి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. దేవుడు తన అడ్రస్ క్లియర్గా చెప్తున్నాడు. ఏమని, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. వాళ్ళ దేవుణ్ణి పిలిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడట్లేదట. ఎందుకు, వాళ్ళ ధ్యాస అంతా దేని మీద ఉంది, పరలోకం మీదే ఉంది. విడిచొచ్చిన దేశం మీద లేదు, ఇప్పుడున్న దేశం మీద లేదు, పరలోకం మీదే దృష్టి ఉంది కనుక వాళ్ళ దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడట ఆయన. ఇప్పుడు మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తాను. ఇప్పుడు పేరు చివరలా, ఇప్పుడు పెళ్లి కార్డులు వస్తున్నాయి కదండి, పెళ్లి కార్డులు చివరిలో పేరు చివర కొన్ని డిగ్రీలు వేసుకుంటారు. సాధారణంగా బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళ పేరు వేసి చివరిలో డిగ్రీలు వేస్తారు. మనకి ఈజీగా అర్థం కావడానికి అది కదులుతుంది. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పెట్టి చివరిలో కొన్ని డిగ్రీలు వేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారు లేదు, అంబేద్కర్ పేరు చివర ఆయన చదువుకున్న చదువు వేస్తారు, డిగ్రీలు వేస్తారు. అది ఏంటంటే గౌరవం, పేరుకు చివర డిగ్రీలు వేసుకుంటే అది ఒక గౌరవం. ఇప్పుడు దేవుడు తన పేరుకు ముందే ఎవరిని పెట్టేసుకున్నాడు, తన పేరుకి ఒక డిగ్రీగా లేకపోతే ఒక ఘనతగా ఏమని చెప్తున్నాడంటే దేవుడు, అబ్రహాము నమ్ముకున్నాడు కదా, ఆయన ఎవరో కాదు నేనే. ఇస్సాకు నమ్ముకున్నాడు కదా, ఆ దేవుని నేనే. యాకోబు నమ్ముకున్నాడు కదా, ఆ దేవుని నేనని గొప్పగా చెప్పుకున్నాడట. అర్థమవుతుందా? ఎందుకు అంత గొప్పగా చెప్పుకుంటున్నాడంటే వీళ్ళ విశ్వాసపు స్థాయి ఆ రేంజ్లో ఉంది. వీళ్ళు ఈ లోకాన్ని చూడట్లేదట, ఎక్కడ చూస్తున్నారు, పరలోకం మీదే దృష్టి ఉంచుతున్నారట. ఒక దేశాన్ని ఇచ్చేస్తే అన్యుల దేశంలో నివసించినట్టు నివసిస్తున్నారట. అర్థమవుతుందా? ఒక దేశాన్ని ఇచ్చేస్తే ఈ దేశం నాది కాదు అన్నట్టుగా చూస్తున్నారట. వీళ్ళు ఒక దేశంలో ఉన్నారు, ఆ దేశంలో వీళ్ళ దృష్టి లేదు. ఎక్కడ దృష్టి ఉంది, పరలోకం మీద దృష్టి ఉంది. ఈ పరలోకం మీద దృష్టి పెడుతూ తాను విడిచొచ్చిన దేశం మీద కానీ ఉన్న దేశం మీద కానీ దృష్టి లేకుండా పరలోకం మీదే దృష్టి పెడుతూ ఉన్న ఈ అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటో చూద్దాం. చూడండి, ఆదికాండం, జాగ్రత్తగా ఉందాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మనకు తెలిసిన సందర్భమే జస్ట్ జ్ఞాపకం చేసుకుందాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఈ సందర్భం మనకు తెలిసిన సందర్భమే కనుక నేను చెప్పేస్తున్నాను, వినండి. అబ్రహాము గారికి దేవుడు దర్శనంలో కనిపించి, అబ్రహాము నీ బహుమానం అత్యధికమవుతుందని చెప్పాడట. ఏమని చెప్పాడు, అందరూ చెప్పండి ఒకసారి. నీ బహుమానం అత్యధికమవుతుంది అంటే నేను అత్యధికంగా నేను ఆశీర్వదించబోతున్నాను అని చెప్తే అబ్రహాము గారు ఎలాగంటున్నారు, ఏమనంటే, ప్రభువా నువ్వు నన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానంటున్నావు, మంచిది. ఎంత ఆశీర్వదించినా నా తర్వాత నా ఆస్తిని వారసుడిగా స్వీకరించడానికి నాకు పిల్లలు లేరు. నేను ఎంత సంపాదిస్తే నువ్వు నాకు ఎంత ఇస్తే ఉపయోగం ఏముంది, నాకు సంతానం లేదు ప్రభువా. నా దగ్గర పనిచేసే ఈ పనివాడే నాకు ఏమయ్యేలాగున్నాడు, వారసుడు అయ్యేలాగున్నాడు అని ఫిక్స్ అయిపోయాడట. నా వెనక పనిచేసే ఈ పనివాడు ఎవరైతే ఉన్నాడో, ఈ దాసుడు ఎవరైతే ఉన్నారో, ఈ దాసుడే నాకు తర్వాత నా ఆస్తికి కర్త అవుతాడు అని ఈయన నమ్మేసి ఫిక్స్ అయిపోయి ఉన్నాడట. అడుగుతున్నాడు దేవుని, ప్రభువా నువ్వు ఏదేదో ఇస్తానంటున్నావు, ఇచ్చిన ఉపయోగం ఏం లేదు ప్రభువా. నా తర్వాత తినటానికి లేకపోతే నా తర్వాత దీన్ని వారసులుగా స్వీకరించడానికి ఎవరు లేరు అని చెప్తే దేవుడు ఇప్పుడు అబ్రహాముని బయటికి తీసుకొస్తున్నాడు. బయటికి తీసుకొచ్చి, అబ్రహాము ఆకాశం వైపు ఒకసారి చూడు అని చెప్తూ ఇలా చెప్తున్నాడు. చూడండి ఒకసారి చదువుదాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, 5వ వచనంలో చూడండి, చదవండి. నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. ఏంటట, బయటికి అబ్రహాముని తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి ఏం చూపిస్తున్నాడు, నక్షత్రాలు దేవుడు చూపించి, ఆ నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టగలవా అని అడిగాడట. లెక్క పెట్టగలరా?
మన చిన్నప్పటి నుంచి లెక్క పెడుతున్నాం, లెక్క పెట్టామా? లెక్క పెట్టలేము. అవి అవి మనకు కనిపించేవి కొన్ని కనిపించినా అవి కొన్ని కోట్లలో ఉంటాయి, అవి లెక్క పెట్టలేము మనం. ఇప్పుడు ఆకాశపు నక్షత్రాలని అబ్రహాముకు చూపించి అవి లెక్క పెట్టగలవా? నువ్వు లెక్క పెట్టలేవు కదా. నీ సంతానం అలాగవుతుందని చెప్పారట. ఇప్పుడు దేవుడు అత్యధికమైన బహుమానాన్ని ఇస్తానన్నాడు. అత్యధికమైన బహుమానాన్ని ఇస్తానంటే ప్రభువా నువ్వు ఎంత ఇచ్చినా నాకు ఉపయోగం లేదు, నాకు సంతానం లేదని చెప్తే, ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాలంత విస్తారంగా చేస్తాను అని ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని ఆయన చేత పట్టుకుని నమ్మకంగా విశ్వాసంగా కొనసాగుతున్నాడు. అలా కొనసాగుతున్న క్రమంలో ఆయనకి 99 సంవత్సరాలు వచ్చాయట. ఎన్ని సంవత్సరాలు? దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు చెప్పాలి? నీ సంతానం వయసు ఎంత? 99. ఇప్పుడు ఏమవ్వాలి? ఆటోమేటిక్గా విశ్వాసం తగ్గిపోవాలి, అవునా కదా? ఇప్పుడు ఆటోమేటిక్గా విశ్వాసం తగ్గిపోవాలి. 99 సంవత్సరాలు వచ్చేసాయి. 99 సంవత్సరాలు నాకు పిల్లలు ఎక్కడ పుడతారు అన్న అల్ప విశ్వాసం వచ్చేయాలి, కానీ రాలేదట. వచ్చింది ఎవరికంటే మధ్యలో షారా గారికి అల్ప విశ్వాసం వచ్చి చేసిన పని ఏంటి? హాగర్ గారిని ఇచ్చేసారు. ఆ సందర్భం మనం చివరిలో మాట్లాడుకుందాం. హాగర్ గారిని ఇచ్చి ఆవిడతో సంబంధం పెట్టుకోవడం వల్ల ఇష్మాయేలు పుట్టాడు. ఆ సందర్భాన్ని మనం చివరిలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన 99 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ విశ్వాసంతోనే దేవుడిచ్చిన మాటని చేత పట్టుకుని, దేవుడే మాట ఇచ్చాడు చెప్పండి ఒకసారి? నీ సంతానం ఈ మాట చివరి వరకు మర్చిపోకండి. ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా చేస్తాను, ఇసుక రేణువులంతా విస్తారంగా చేస్తాను, నువ్వు లెక్క పెట్టలేనంత సంతానాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. ఈ సంతానాన్ని ఇస్తానని చెప్పిన తర్వాత ఈయన వాగ్దానాన్ని పట్టుకుని 99 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎదురు చూస్తున్నాడు. ఆ 99వ సంవత్సరంలో ఏం జరిగిందో చూద్దాం. చూడండి 17వ వచనం మొదటి నుంచి చదువుదాం. మరియు 17వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏళ్ళవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను 5వ వచనం చదువు, డైరెక్ట్ 5వ వచనం చదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము. 99వ సంవత్సరంలో దేవుడు మరలా వచ్చి ఏం చెప్తున్నాడు? నీ పేరు ఇప్పటి నుంచి ఏం కాదు అబ్రాము కాదు. ఆయన పేరు అప్పటి వరకు ఏంటి? అబ్రాము. ఆ ముందు సందర్భం అంతా చూస్తే మనకు అలవాటు అయిపోయి అబ్రహాం అంటాం, కానీ ఆ ముందు సందర్భం అంతా అబ్రామ్ అనే ఉంటుంది. ఈ సందర్భం నుంచి అబ్రహాం అని రాయబడుతుంది. ఇప్పుడు ఆయన పేరు అబ్రాము. తర్వాత దేవుడు ఏమని మారుస్తున్నాడట? అబ్రహాం అని 99వ సంవత్సరంలో వచ్చి మారుస్తున్నాడట. ఎందుకు? నువ్వు అనేక జనములకు ఏమవుతావు? తండ్రి అవుతావు. ఎన్నో సంవత్సరంలో? 99 వచ్చేస్తే దేవుడు వచ్చి చెప్తున్నాడట, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అని. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ మాటని నమ్మాడు. ఆ మాటని నమ్మాడు. 100వ సంవత్సరంలో ఆయనకి పిల్లోడు పుట్టాడట. పేరేంటి? ఇస్సాకు పుట్టాడు. జాగ్రత్తగా వినండి, తెలిసిన సందర్భాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు మరలా కొన్నాళ్ళ తర్వాత, కొన్ని సందర్భాలు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. చూడండి 22వ అధ్యాయం చదువుతాం. 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన, అబ్రహామా అని పిలవగా అతడు, చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. ఏమని చెప్తున్నాడు?
99వ సంవత్సరంలో వచ్చి దేవుడు ఏం చెప్పాడు? నీ కొడుకు పుడతాడని. నమ్మాడా? నమ్మాడు. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడు పుట్టిన తర్వాత కొన్నాళ్ళు గడిచిపోయింది. ఆ అబ్బాయికి 12, 13 సంవత్సరాలు వచ్చేసాయి. సుమారుగా ఒక 15 సంవత్సరాలు వేసుకోండి. అంటే ఒక 9th, 10th ఏజ్లో ఉన్నాడు పిల్లోడు. ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్న పిల్లోడిని అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి అబ్రహామా అని పిలిచాడట. పిలిస్తే దేవుడు అబ్రహాం ఏమంటున్నాడు? అక్కడ చూడండి ఏమంటున్నాడు, చెప్పండి అంత ఒకసారి. చిత్తం బ్రవ్వ అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీకు ఒక్కడై ఉన్న కొడుకు. దేవుడు చూడండి ఎలా గుచ్చి అడుగుతున్నాడు. దేవుడు నీ కొడుకుని ఇచ్చే అంటే సరిపోతుంది. నీకు ఒక్కడై ఉన్న నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకు. అబ్రహాం ఏం చేస్తున్నాడట? ఇస్సాకుని ప్రేమిస్తున్నాడట. నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకుని, నీకు ఒక్కడై ఉన్న నీ కొడుకుని నువ్వేం చేయాలి? ఇప్పుడు మోరియా పర్వతానికి తీసుకొచ్చి అక్కడ నువ్వేం చేయాలా? బలిగా అర్పించాలని చెప్పాడు. జాగ్రత్తగానండి, బలిగా అర్పించాలని చెప్పాడు. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు పుట్టాడంటే 100 సంవత్సరాలకు పుట్టాడు. దేవుడే వాగ్దానం చేసి పుట్టించాడు. పుట్టించిన తర్వాత దేవుడే వచ్చి అడుగుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇలా అడిగితే అబ్రహాం గారు ఏమని చెప్పాలి చెప్పండి? ఇవ్వనాలే, లేకపోతే ఎందుకు అని అడగాలి. అవునా? బలిగా ఇమ్మంటున్నావు కదా ప్రభువా, ఎందుకు అని అడగాలి కదా. ఎవరైనా అడుగుతారు కదా, పలానా వస్తువు ఇవ్వంటే ఎందుకు అని అడుగుతాం. మనం చిన్న వస్తువు దగ్గరే ఎందుకు అని అడుగుతాం. ఏంటి అవసరం అని అడుగుతాం. కొడుకుని ఇచ్చామంటే ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. 3వ వచనం ఒకసారి చదువుదాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకి గంత కట్టేశాడట. జాగ్రత్తగా ఉందాం. దేవుడు వచ్చి అడిగాడు, ఎందుకు అని మారు మాట మాట్లాడకుండా ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నాడట? గాడిదకు గంత కట్టి పిల్లోని తీసుకుని రెడీ అయిపోతున్నాడట. అర్థమవుతుందా? ఎందుకు ప్రభువా, ఎందుకు ఇవ్వాలి బలి అని కనీసం అడగలేదట. ఇప్పుడు అబ్రహాములో ఉన్న మంచి లక్షణం చెప్తున్నాను వినండి. అబ్రహాము గారు మొట్టమొదట మెసొపొటేమియాలో ఉన్నప్పుడు పిలవబడినప్పుడు, నువ్వు ఒక దేశానికి వెళ్ళాలి, నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని అబ్రహాముకి చెప్పినప్పుడు అబ్రహాం ఏం అడగలేదు? ఎక్కడికి వెళ్ళాలి అని అడగలేదు. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళాలి అని అడగలేదు. ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి బలి అని కూడా అడగట్లేదు. అర్థమవుతుందా? దేవుడు ఏది చెప్తే ఆ మాట ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. ఎక్కడికి వెళ్ళాలి, ఎటు దారి, ఎలా వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలని ప్రారంభంలో అడగలేదు. ఇప్పుడు ఎందుకు బలి ఇవ్వాలని కూడా అడగకుండా తెల్లవారగాని గాడిదకు గంత కట్టి బయలుదేరుతున్నాడట పిల్లోని తీసుకుని. ఎక్కడికి? మోరియా పర్వతానికి. ఇప్పుడు పిల్లోడికి దారిలో డౌట్ వచ్చింది. ఏమని అడుగుతున్నాడు? మనం గాడిదని తీసుకెళ్తున్నాం, కత్తి తీసుకెళ్తున్నాం, ఆ కట్టెలు తీసుకెళ్తున్నాం, గొర్రెపిల్ల ఏది అని అడిగితే అబ్రహాం చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఏమని చెప్పాడు? ఆ గొర్రెపిల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇది నార్మల్గా చెప్పాడు అంటారా? లేకపోతే పిల్లోడి దగ్గర ఏదో కవర్ చేయటంగా అలా చెప్పాడు అంటారా? విశ్వాసంతో చెప్పాడు ఆ మాట. అర్థమవుతుందా? గొర్రెపిల్ల సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. నమ్మకంతో చెప్పాడు. ఎలా నమ్మకంతో చెప్పాడని మీరు ఎలా చెప్తారంటే, ఈసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఒక్క నిమిషం మళ్ళీ చదవము సార్. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులని సైతము లేపుటకు దేవుడి శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రీతిగా మృతుల్లో నుండి మరలా పొందెను. జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు ఎందుకు అర్పించాలి, ఎందుకు ఇవ్వాలి ప్రభు అని కనీసం ఆయన అడగలేదు. కొడుకుతో ఏమని చెప్తున్నాడు? దేవుడు చూసుకుంటాడు. ఇది నార్మల్గా చెప్పిన మాట ఏం కాదు. ఇక్కడ చూడండి ఏమని రాయబడిందో. ఎందుకు అబ్రహాము గారు మీరు ఇచ్చేశారు కొడుకుని?
వెనక ముందు ఆలోచించకుండా చంపేయడానికి సిద్ధపడిపోయారు, కత్తి పైకి లేపేశారు, బలిగా అర్పించడానికి ఎందుకు సిద్ధపడిపోయారు అని మనం అడిగామనుకోండి, ఆయన ఏమని చెప్తాడంటే ఆ మాట చూడండి. అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడు. ఏంటట? నా కొడుకుని నేను చంపేసిన దేవుడు బలిగా అడిగాడని బలిగా ఇచ్చేసిన దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి? మృతులను సైతము లేపగలడని నమ్మేశాడట. అందుకే పిల్లోడితో ఏమని చెప్తున్నాడు? గొర్రెపిల్ల సంగతి ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ నేను చంపేసిన నిన్ను మరలా లేపగల శక్తి ఆ దేవునికి ఉంది అని సిద్ధపడిపోయి విశ్వాసంతో ఏం చేస్తున్నాడట? పట్టుకుని వెళ్ళిపోతున్నాడట. పిల్లవాడిని పట్టుకుని వెళ్ళిపోయాడు, కట్టెలు చదిరేసి పడుకోబెట్టాడు, చేతులు కాళ్ళు కట్టేశాడు. ఇప్పుడు కత్తి పైకి లేపుతున్నాడు. కత్తి పైకి లేపి చంపేయటానికి సిద్ధపడుతున్నాడు. చంపేశాడా? ఇక్కడ చూడండి, అర్పించేశాడని రాసుంది. ఆ మాట చూడండి ఒకసారి, 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏం చేశాడట? అర్పించేశాడా? అర్పించలేదా? చెప్పాలి మీరు. అర్పించేశాడా? ఇక్కడ అర్పించేశాడనే కదా రాయబడింది. మరి కత్తి పైకి లేపేటప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆగమని చెప్పాడు. ఆగమని చెప్పి ఇప్పుడు ఇస్సాకుకు ప్రతిగా ఏమర్పించారు అక్కడ? ఒక పొట్టేలు అంటే ఒక గొర్రె పిల్లని అర్పించారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అబ్రహాం బలిచ్చాడా ఇవ్వలేదా? ఇస్సాకుకు ప్రతిగా ఎవరు బలయ్యారు? ఒక పొట్టేలు, ఒక గొర్రె పిల్ల బలయ్యింది. అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. ఇస్సాకుకు ప్రతిగా ఎవరు బలయ్యారు? ఇప్పుడు అబ్రహాం బలిచ్చాడా? అబ్రహాం బలిచ్చాడు కదా. ఇప్పుడు ఇస్సాకుకు ప్రతిగా గొర్రెపిల్ల ఎలాగైతే బలయ్యిందో మనందరి పాపాలకు ప్రతిగా ఎవరు బలయ్యారు? మన పాపాలకు ప్రాయశ్చిత్తం దొరికిందా? ఆ రోజు అబ్రహాం అర్పించేశాడా? ఆ రోజు అబ్రహాము ఇస్సాకుని అర్పించేశాడు. ఈరోజు మన పాపాలకు కూడా ఏం దొరికింది? పాప క్షమాపణ దొరికింది, ప్రాయశ్చిత్తం దొరికింది. ఎలాగా? ఆ రోజు ఇస్సాకుకు ప్రతిగా గొర్రెపిల్ల బలైంది. ఈరోజు మనందరి పాపాలకు ప్రతిగా ఆయన బలయ్యాడు. అర్థమవుతుందా? ఆ రోజు ఇస్సాకుని అర్పించడానికి వెనకాడలేదట, వెనుదీయలేదట. ఆడు ఎందుకని కూడా ప్రశ్నించకుండా తీసుకెళ్ళి అప్పచెప్పడానికి లేకపోతే అర్పించడానికి కారణం ఏంటంటే దేవుడు మరలా లేపుతాడు. మనం అందరం విశ్వాసులం కదండి. ఆయన విశ్వాసులకు ఏమవుతాడు? అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి కదండి. ఆయన నుంచి మనం నేర్చుకోవాలా? ఖచ్చితంగా నేర్చుకోవాలని ఆ మాటలకు రాస్తున్నారు. ఆయన చూడండి, దేవుడు ఏది చెప్పితే అది వెనక ముందు ఆడకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అర్థమవుతుందా? వెనక ముందు ఆడకుండా దేవుడు ఇమ్మంటే ఇచ్చేస్తున్నాడు, దేవుడు వచ్చేయమంటే వచ్చేస్తున్నాడు, దేవుడు ఏది చెయ్యమంటే చేసేస్తున్నాడు. 99 సంవత్సరాలు వచ్చినప్పుడు నిన్ను జనములకు తండ్రిగా చేస్తానంటే ఎలా చేస్తావు ప్రభు అని కూడా అడగట్లేదట. అర్థమవుతుందా? ఎలా చేస్తావు ప్రభు, ఇది ఎలా సాధ్యమవుతుందని కూడా అడగట్లేదట, నమ్మేస్తున్నాడు అంతే. అర్థమవుతుందా? దేవుని మాటను నమ్మాలి. ఇది ఎలా జరుగుతుంది, ఇది అవుతుందా, నా జీవితంలో ఇది జరుగుతుందా అని ఎంత మాత్రం అనుకోకూడదు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడంతే. ఇప్పుడు అబ్రహాం గారిలో ఉన్న ఒక మంచి లక్షణం మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఏం చేశాడంటే వచ్చిన దేశాన్ని జ్ఞాపకానికి కూడా తెచ్చుకోలేదు. ఎందుకు? మరలా వెళ్ళాలనిపిస్తుంది అంటే వదిలి వచ్చేసింది మరలా ఏం చేయకూడదు, జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటే మరలా ఏమనిపిస్తుంది? వదిలి వచ్చేసిన దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవట్లేదట అబ్రహాం గారు. అర్థమవుతుందా? మనం కూడా దేవునిలోనికి వచ్చేటప్పుడు కొన్ని వదిలేసి వచ్చాం. ఇప్పుడు మనం పదే పదే అదే జ్ఞాపకంలో తెచ్చుకున్నాం అనుకోండి, మరలా ఏమనిపిస్తుంది చెప్పాలి? మనం కొన్ని వదిలేసి వచ్చేసాం. కొన్ని బలహీనతలు బాప్తిసం తీసుకున్నప్పుడు కొన్ని వదిలేసి వచ్చేసాం. మనం పదే పదే వెటకారంగానో లేకపోతే ఏదో రకంగా అది జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, మరలా మానవ స్వభావం ఏంటంటే అది చేయాలనిపిస్తుంది అట. ఇప్పుడు అబ్రహాం గారు మనకు నేర్పిస్తుంది ఏంటంటే వదిలొచ్చేసింది మరలా నువ్వేం చేయకు చెప్పాలి. వదిలొచ్చేసింది జ్ఞాపకం చేసుకున్నావు అంటే మరలా నీకేమనిపిస్తుంది? వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ అబ్రహాం గారు ఒక చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తున్నారు 2 వారాల నుంచి. ఆయన విశ్వాసాన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు పిలవగానే దేవుని మాటను బట్టి ఏదైనా దేవుడు ఒక్కసారి చెప్తే విడిచిపెట్టి రావటానికి ప్రయత్నించాలి. దేవుడు పలానా బలహీనత నీలో ఉంది, ఇది నువ్వు విడిచిపెట్టాలి అని చెప్పాడంటే ఏం చేయాలి? కొంచెం టైం తీసుకోవాలా? టైం తీసుకోకూడదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనలో ఉన్న ఏ బలహీనత అయినా
వెంటనే కానీ చిన్నదే కదా, పర్వాలేదు కదా, పర్వాలేదులే అని వదిలేసామనుకోండి, అది మనల్ని ఏల్తుందట. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు సాధారణంగా తాటి చెట్లు కనిపిస్తాయి కదా, ఈ తాటి చెట్ల మధ్యలో అప్పుడప్పుడు రావ చెట్లు కనిపిస్తుంటాయి, మర్రి చెట్లు. ఇవి ఎలా వస్తాయి అసలు? ఎలా వస్తాయంటే, మీకు ఒక సేవకుడు చెప్పిన ఉదాహరణ మీకు చెప్తాను. ఒకరోజు ఒక గట్టిగా గాలి వీచింది. ఆ దుమ్ముతో పాటు ఈ మర్రి విత్తనం వెళ్ళి ఎక్కడ పడ్డదట? తాటి చెట్టు మధ్యలో పడ్డది. ఉదాహరణ జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. తాటి చెట్టు మధ్యలో పడ్డది. తాటి చెట్టు మధ్యలో పడితే తాటి చెట్టు ఇలాగ అందట. ఉదాహరణ కదా, ఇలాగ అంటుంది, మరి మాట్లాడతాయి ఉదాహరణ కాబట్టి. ఇప్పుడు తాటి చెట్టు ఇలాగ అంది. ఏమనంటే, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో అంటే, గాలి దుమ్ము విసిరేసిందండి, నేను బలహీనుణ్ణి. ఎవరంటున్నారు ఈ మాట? మర్రి విత్తనం. నేను బలహీనుని, నా వల్ల అవ్వదండి, కాబట్టి కొన్ని రోజులు ఇక్కడ తలదాచుకొని ఇస్తే, గాలి దుమ్ము వల్ల ఫుల్గా దెబ్బలు తగిలేసాయి కాబట్టి కొన్ని రోజులు ఇక్కడ తలదాచుకొని ఇస్తే నేను మరలా వెళ్ళిపోతాను అని చెప్పిందట మర్రి విత్తనం. అని చెప్తే, పర్వాలేదు ఫోన్లు అయితే సరే జాగ్రత్తగా ఉండు, వెళ్ళిపోదు కానిలే అని ఉండిస్తే మెల్లగా వేర్లు వస్తుంటాయి. ఏంటి వేర్లు బాధేస్తున్నావు, ఇక్కడ ఉండిపోతావు ఏంటి, నువ్వు అర్జెంటుగా ఖాళీ చేయంటే, మొన్నే కదండి వచ్చాను ఇక్కడికి, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతానని మెల్లమెల్లగా ఆ చోటును ఆక్రమించుకుంటూ ఉంది. అటుగా ఒకడు వెళ్తున్నాడట. వెళ్తూ ఆ తాటి చెట్టు వైపు చూశాడు. కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఏముండేది? తాటి చెట్టు ఉండేది, ఏదని అడుగుతున్నాడట. అర్థమవుతుందా? ఏమైంది చెప్పండి? తాటి చెట్టునే లేకుండా చేసి పడేసింది. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, దేవుడు ఒక్కసారి చెప్తే మనం ఎందుకు లోబడి అది సరి చేసుకుని రావాలంటే, చిన్న బలహీనతే. ఆ చిన్న బలహీనతే మనం వదలలేదనుకోండి, ఆ బలహీనత మనల్ని ఏల్తుందట, మనలో ఉన్న ఆత్మీయతని కనబడకుండా చేసేస్తుందట. అర్థమవుతుందా? మనం ఆత్మీయంగా బతుకుతున్నాం, అలాంటి ఆత్మీయతలోనికి ఏదో చిన్న విత్తనం వచ్చి పడ్డది, దాన్ని గనక మనం తీయటానికి పర్వాలేదులే, చిన్నదే కదా, అప్పుడప్పుడే కదా, పర్వాలేదులే అనుకుని దాన్ని అలా కొనసాగించామనుకోండి, అది మనల్ని ఏల్తుందట. అర్థమవుతుందా? పాపం మనల్ని ఏలుతుందట. కయ్యేంతో దేవుడు అదే చెప్పాడు, పాపం నిన్ను ఏల్తుంది నాన్న, నీ కోపం తగ్గించుకో అనేసి. కయ్యంతో అదే చెప్పాడు. ఆయన తగ్గించుకున్నాడా? చెప్పాలి, తెచ్చుకోలేదు. ఇప్పుడు గమనించండి, మనలో ఉన్న చిన్న బలహీనత అయినా అది ఏమవుతుంది? ఏదైనా కావచ్చు, సినిమాలే కదా, సీరియల్లే కదా, చిన్నవే కదా అని మనం అలాగే వదిలేసామనుకోండి, ఏమవుతుందట? ఆ బలహీనత మనల్ని ఏల్తుందట. ఏం చేస్తుంది? ఆత్మీయతే కనబడకుండా చేసేస్తుందట. మెల్లమెల్లగా మనల్ని ఆక్రమించేస్తుందట. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు చెప్పాడు అనుకోండి, చేయాల్సిన పని ఏంటి? వెంటనే విడిచిపెట్టి బయటికి రావాలి. ఏం చేయాలట? వెంటనే విడిచిపెట్టి బయటికి రావాలి. అబ్రహాం గారు అదే చేశారు. వచ్చిన తర్వాత విశ్వాసంతో కొడుకుని సైతం అర్పించేంతటి బలమైన విశ్వాసిగా తయారయ్యాడు. తన కొడుకుని సైతం ఆయన ఏం చేశాడు? అర్పించేశాడు. ఇప్పుడు మీకు ఒక చివరిలో చిన్న మాట చెప్తాను కదా, అది చెప్తాను. ఇప్పుడు అబ్రహాం గారిలో మనకు లోపాలు కనిపిస్తాయా? కనిపించవా? అబ్రహాం గారిలో లోపాలు ఉన్నాయి లేదా? అబ్రహాం గారి విశ్వాసం కోసం మనం 2 వారాల నుంచి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అబ్రహాం గారిలో లోపాలు ఉన్నాయా? అబ్రహాం గారిలో కూడా లోపాలు ఉన్నాయి. మనం చదువుకున్నాం కదా, 15వ అధ్యాయంలో చదువుకున్నాం, 17వ అధ్యాయంలో చదువుకున్నాం. మధ్యలో ఉన్న 16వ అధ్యాయంలో, ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాం గారు చేసిన పొరపాటు ఉంటుంది. ఏంటా పొరపాటు? తన భార్య వచ్చి, మనకి ఇంకా పిల్లలు పుట్టరు, నాకు ఇంక నేను ముసలిదాన్ని అయిపోయి నాకు ఇంక పిల్లలు పుట్టరు, కాబట్టి నువ్వేం చెయ్యి, దాసిని తీసుకుని వెళ్ళి ఈ దాసితో ఉంటే మీ ఇద్దరికి పిల్లలు పుడతారు కదా, ఆ పిల్లవాడిని నా పిల్లవాడి కింద చేసుకుంటానంటే, అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? తప్పు చేశాడు. ఇప్పుడు గమనించండి, ఆ తప్పు చేయటం వల్ల పుట్టిన వ్యక్తి ఎవరు? ఇష్మాయేలు. ఇప్పుడు గమనించండి, అబ్రహాము విశ్వాసం విషయంలో ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడట. దేవుడే చెప్పాడన్నమాట, అబ్రహాము దేవునికి స్నేహితుడట. ఇద్దరు ఫ్రెండ్స్లా మాట్లాడుకునేవారట. అర్థమవుతుందా? ఇద్దరు ఫ్రెండ్స్లా ఉండేవారట. ఇప్పుడు గమనించండి, విశ్వాసం విషయంలో ఇంత గొప్ప స్థాయిలో ఉన్న అబ్రహాం విషయంలో కూడా ఏం కనిపించింది? చెప్పాలి, లోపాలు కనిపించి. అంటే ఇతను సరైన విశ్వాస కాదా? ఇతనిలో లోపం కనిపించింది, ఇతను సరైన విశ్వాసేనా? అబ్రహాం విశ్వాసులకు తండ్రి, కానీ
మనం బైబిల్లో ఈ భక్తుల జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం కదా, ఈ భక్తుల జీవితాల్లో గమనించండి, ఈ భక్తుల జీవితాల్లో కూడా కొన్ని లోపాలు కనిపిస్తాయి. భక్తుల జీవితంలో లోపాలు కనిపిస్తే ఆ లోపాలను సరిదిద్దుకుని వాళ్ళు ఉన్నతంగా ఎలా విశ్వాస వీరులుగా ఎదిగారో ఇక్కడ రాయబడి ఉంటుంది. అర్థమవుతుందా? వారిలో లోపాలు ఉన్నాయంటే లోపాలు ఉన్నాయి, వారు తప్పు చేశారంటే చేశారు, ఆ తప్పులోనే అలాగే ఉండిపోలేదు. ఏం చేశారు? ఆ తప్పులోంచి బయటికి వచ్చి సరిదిద్దుకుని ఉన్నతంగా ఎదిగారు. మీకు అర్థం కావటానికి బిల్లీ గ్రహాం గారు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బిల్లీ గ్రహాం గారు తెలుసు కదా మనకి, ఒకసారి నేను చెప్పాను, మీరు విన్నారో లేదో. అమెరికా దేశంలో ఒక గొప్ప సేవకుడు ఆయన ఒక సువార్థికుడు. ఆయన మీటింగ్ పెడితే, ఆయన మీటింగ్లు సువార్త కూడికలు పెడితే 25 లక్షల మంది సుమారుగా వచ్చేవారట మీటింగ్కి. 25 లక్షల మంది ఒక మీటింగ్ వచ్చేవారట. ఆయన దగ్గరకు వచ్చి, అమెరికా దేశానికి మీరు అధ్యక్షుడు కావాలండి, మీకు పోటీ ఏం లేదు, మీకు ఇచ్చేస్తాం, మీరు అధ్యక్షుడు అవ్వండి, మీరు ఉంటే బాగుంటుంది, మీరు ఉంటే దేశం ఆశీర్వదించబడుతుందని ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? బిల్లీ గ్రహాం గారు, నేను ఒక పెద్ద పోస్ట్లో ఉన్నాను, ఆ పోస్ట్ దిక్కు కిందకి రానన్నాడట. అర్థమవుతుందా? పెద్ద పోస్ట్ ఏంటి? దేవుని సేవ. నేను దేవుని సేవకునిగా ఉన్నాను, అక్కడి నుంచి దిగి నీ కిందకి రాలేను, ఒకవేళ ఇక్కడికి వస్తే ఏమవుతుంది? సేవను నిర్లక్ష్యం చేసిన వాడిని అవుతాను, నేను ఈ రాజకీయాల జోలికి రానని చెప్పాడట. ఇప్పుడు అలాంటి గొప్ప సేవకుడు చెప్పిన ఒక ఉదాహరణ మీకు చెప్తాను. భక్తుల జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి అంటే ఉంటాయి. ఆ సేవకుడు చెప్పిన ఉదాహరణ మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక యజమాని ఉన్నాడు, ఆ యజమానికి ఒక పంది ఒకటి ఉంది, గొర్రెపిల్ల ఒకటి ఉంది. ఏమన్నా? ఒక పంది ఒకటి ఉంది, గొర్రెపిల్ల ఉంది. బిల్లీ గ్రహాం గారు చెప్పిన ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఇతను ఆ పందిని గొర్రెపిల్లని తీసుకుని నీట్గా కడిగి తను తీసుకుని వెళ్తున్నాడు. తను తీసుకుని వెనకాల తీసుకుని వెళ్తున్నాడు. ఒక బ్రిడ్జ్ వచ్చింది, ఒక కాలువ ఉంది. ఆ బ్రిడ్జికి చుట్టూరు గోడ లేదు, ఆ వంతునికి గోడ లేదు. గోడ లేకపోతే ఇవి జారి పడిపోయినాయి, ఆ బురదలో పడిపోయినాయి. ఏమేమి పడిపోయాయి? పంది, గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెపిల్ల వెంటనే అలా దులుపుకుంటూ పైకి వచ్చేసింది. ఒకళ్ళ మాట రావట్లేదు, పంది మాత్రం రావట్లేదట, హాయిగా దొలుతుందట, అక్కడే ఉండిపోయిందట. ఎందుకు? ఇష్టం అది. అర్థమవుతుందా? ఇప్పుడు గొర్రెపిల్లలో ఉన్న లక్షణం ఏంటంటే బురద నచ్చదు, బురదలో పడుతుంది. జాగ్రత్తగా వినండి, బురదలో పడుతుంది అంటే బురదలో పడుతుంది, కానీ బయటికి వెంటనే వచ్చేయటానికి ప్రయత్నం చేస్తుంది. పంది ఏం చేస్తుంది? చాలా ఇష్టం. అర్థమవుతుందా? చాలా ఇష్టం కనుక అక్కడే ఉంటుంది. ఇప్పుడు గమనించండి, విశ్వాసి పాపంలో పడతాడంటే పడతాడు, పడే ప్రమాదం ఉందంటే ఖచ్చితంగా ప్రమాదం ఉంది, పడతాడు. కానీ నిజమైన విశ్వాసి లక్షణం ఏంటంటే ఆ పందు ఉన్నట్టు అక్కడే ఉండిపోడట, ఎంజాయ్ చేయడట పాపాన్ని విశ్వాసి ఎంజాయ్ చేయడు. నిజంగా ఒక విశ్వాసి మారు మనసు పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని భక్తి జీవితంలో ఎదుగుతున్న విశ్వాసి పాపంలో పడిపోయే ప్రమాదం ఉందా, బురదలో పడిపోయే ప్రమాదం ఉందంటే ఖచ్చితంగా ప్రమాదం ఉంది, పడతాడు. పడిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? అక్కడే ఉండిపోడట, పాపాన్ని ఎంజాయ్ చేయడట, ఆ బురదని ఎంజాయ్ చేయడట. ఏం చేస్తాడు? బయటకు వచ్చేయటానికి ప్రయత్నం చేస్తాడట, ఆ పాపాన్ని ఎంజాయ్ చేయలేడు. ఇప్పుడు ఒక విశ్వాసి పాపం చేస్తున్నాడు అనుకున్న, పాపాన్ని మనస్ఫూర్తిగా లేకపోతే ఎంజాయ్ చేస్తూ చేయడట. అర్థమవుతుందా? ఏదో రకంగా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నించిన వాడే నిజమైన విశ్వాసి. అలా ప్రయత్నించకుండా నేను అందులోనే కొనసాగుతాను అంటున్నావంటే మనం ఏంటి చెప్పండి? ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళమే. అర్థమవుతుందా? సరిగ్గా విశ్వసించలేదు, సరైన మారు మనసు పొందుకోలేదని అర్థం. అర్థమవుతుంది? నిజమైన మారు మనసు పొందుకున్నవాడు, నిజమైన విశ్వాసి, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి ఏం చేస్తాడంటే పాపంలో అలాగే ఉండిపోవటానికి ఇష్టపడడు. ఇప్పుడు అబ్రహాం గారి జీవితంలో పొరపాట్లు ఉన్నాయంటే ఉన్నాయి, మోషే గారి జీవితంలో పొరపాట్లు ఉన్నాయంటే ఉన్నాయి, తర్వాత సంసోన్ గారి జీవితంలో పొరపాట్లు ఉన్నాయా, దావీదు గారి జీవితంలో పొరపాట్లు ఉన్నాయంటే ఉన్నాయి. కానీ వాళ్ళు పొరపాటుని ఏం చేశారు చెప్పండి? సరిదిద్దుకుని ఉన్నతంగా ఎదిగారు. ఆ గొర్రె పిల్ల ఎలాగైతే బురదలోంచి వెంటనే బయటకు వచ్చేసిందో అలా సరిదిద్దుకుని వెంటనే బయటకు వచ్చేసారు. దేవుడి పాదాల దగ్గర దేవుని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడ్డారు. అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాసం విషయంలో అబ్రహాము, మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను ఇందాక, ఇది మాట గుర్తుపెట్టుకోండి అని. ఏ మాట అది? ఆయన సంతానాన్ని ఎలా చేస్తానన్నాడు? ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా చేస్తానన్నాడు కదా. ఇప్పుడు అబ్రహాం గారిలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాల కోసం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాగ్దానం కోసం మాట్లాడుకుందాం. ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా చేస్తానని దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు చేశాడా? అబ్రహాము ఇస్సాకుని అర్పించేశాడు, ఇస్సాకు మరలా బతికాడు. 11లో ఉంటుంది. ఎంతమంది అయితే నమ్ముతారో వారంతా ఎవరికి పిల్లలు అవుతారట?
అబ్రహాముకు పిల్లలు అవుతారు. దేవునికి పిల్లలు అవుతాం, దేవునికి వారసులు అవుతాం. తర్వాత అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం అబ్రహాముకి ఏమవుతామట? అబ్రహాముకు పిల్లలు అవుతామంట. ఇప్పుడు ఆలోచించండి, ఎంతమంది అయితే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నారో వారందరూ ఎవరికి పిల్లలు అవుతారు చెప్పాలి? అబ్రహాముకు పిల్లలు అవుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ భూమి అంతమైపోయేంత వరకు అంగీకరించిన వ్యక్తులంతా ఏమవుతారు? ఇప్పుడు లెక్క పెట్టగలవా? అవ్వదు. అర్థమవుతుందా? ఈ భూమి పుట్టినప్పటి నుంచి భూమి అంతమైపోయేంత వరకు ఎంతమంది అయితే యేసుక్రీస్తు వారిని అంగీకరించారో, అంగీకరించిన దేవుని మీద విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచిన వారంతా అబ్రహాముకు కుమారులు అవుతారు. అందుకే అబ్రహాముకు ఆ రోజు దేవుడు చెప్పిన మాట ఏంటి? నీ సంతానం ఎలా అవుతారు? ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా అవుతారు. నువ్వు లెక్క పెట్టలేవు, నువ్వు లెక్క పెట్టలేనంత జనం అవుతారు విశ్వసించిన వారు. ఇప్పుడు గమనించండి, మీకు రెండు మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు అబ్రహాము తన సొంత ఊరును వదిలేస్తే దేవుడు ఏమిచ్చాడు? ఒక దేశాన్ని ఇచ్చేశాడు. ఊరును వదిలేస్తే దేశాన్ని ఇచ్చేశాడు. తండ్రి ఇంటిని వదిలేస్తే, లేకపోతే కుమారుణ్ణి బలిగా ఇచ్చేస్తే, కుమారుణ్ణి వదిలేస్తే ఎంతమందికి తండ్రిగా చేశాడు? ఒక్క కుమారుని వదిలేయడానికి సిద్ధపడినందుకు ఈ లెక్క పెట్టడానికి అసలు లెక్కే తేలనంత కుమారుల్ని ఎవరికి ఇచ్చేశాడట? అబ్రహాంకి ఇచ్చేసాడట. అర్థమవుతుందా? ఊరిని వదిలేస్తే దేశాన్ని ఇచ్చాడు, కుమారుని వదిలేస్తే ఈ ప్రపంచానికే తండ్రిగా, లేకపోతే విశ్వసించిన వారందరికీ తండ్రిగా చేసేసాడు. ఇంకా వాగ్దాన దేశాన్ని ఇచ్చేస్తే ఆ వాగ్దాన దేశంలో కూడా పరలోకాన్ని అలా చూస్తూ దీని మీద దృష్టి లేకుండా ఉన్నందుకు పరలోకంలో లేకపోతే పరదేశంలో వచ్చిన వారందరికీ ఎవరు వెల్కమ్ చేస్తారు? అబ్రహాం గారు. వెళ్ళిన వారంతా అబ్రహాము రొమ్మున ఆనుకుంటారట. అర్థమవుతుందా? అబ్రహాము రొమ్మున ఆనుకుంటారట. గమనించండి, ఇంత గొప్ప ఘనత రావడానికి కారణం ఏంటంటే ఆయన జీవితంలో లోపాలు ఉన్నాయంటే లోపాలు ఉన్నాయి, లోపాలు సరి చేసుకుంటూ ఉన్నతంగా విశ్వాసంలో దేవుడు చెప్పింది ప్రతిదీ నమ్ముకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు ఏది చెప్తే అది నమ్ముకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు ఏది వదిలేయమంటే అది వదిలేసుకుంటూ వెళ్ళిపోయాడు. కనుక అబ్రహాముకి ఇంత గొప్ప ఘనతనిచ్చారు. ఇప్పుడు మనమంతా ఎవరికి పిల్లలు అవుతాం చెప్పండి? అబ్రహాం పిల్లలం, అబ్రహాముకు కుమార్తెలం. ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చూడండి, ఒక్క కొడుకును వదిలేయటానికి సిద్ధపడినందుకు ఇంతమంది కుమార్తెల్ని అబ్రహాముకి స్వాస్యంగా ఇచ్చేశాడు. ఇప్పుడు మనమంతా వెళ్ళిన వెంటనే ఎవరు హత్తుకోవాలి? మన తండ్రి అయిన అబ్రహాముని హత్తుకోవాలి. పిల్లలం మనం. అంతమంది పిల్లల్ని ఇచ్చేసాడట. అర్థమవుతుందా? లెక్కించటానికి వీలు లేనంతమంది పిల్లల్ని. ఇది దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానపు నెరవేర్పు. ఇదంతా దేనివల్ల సాధ్యమైందంటే ఒకే ఒకటి, ఏంటి? విశ్వాసం. దేవుని యందు, దేవుని మాట మీద విశ్వాసం ఉంచితే ఏదైనా వదిలేని అనిపిస్తుంది. దేవుని మాట మీద విశ్వాసం ఉంచితే వదిలేసి వచ్చిన దాని మీద మనసు ఉండదు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచితే ఈ లోకం మీద దృష్టి ఉండదు. దేని మీద దృష్టి ఉంటుంది? దేవుని మాట మీద విశ్వాసం ఉంచితే ఆ వాగ్దానాల నెరవేర్పు కూడా